హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగౌని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద తిరుపతి లడ్డు గురించి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద భారీగా చర్చనే జరుగుతుంది. అంటే లడ్డు నిజంగా కూడా చాలామందికి అది పవిత్రం, తర్వాత చాలా ఇష్టంగా ప్రీతిపాత్రంగా తింటారు దాన్ని. అయితే అటువంటి లడ్డూకు సంబంధించి ఒక భారీ వివాదమే, అంటే అసలు యాక్చువల్గా ఎవరు ఊహించి కూడా ఉండరు అటువంటి వివాదం కొనసాగుతూ ఉంది. అది ఏపీకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన అంశం. తర్వాత ఇక్కడ అంటే హిందూ భక్తులు ఎవరైతే ఉంటారో, తిరుమల శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, భక్తులందరికీ సంబంధించినటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం, వారి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. మరి ఇటువంటి అంశంలో నిజంగా తిరుపతి లడ్డులో మరి నెయ్యి ఉందా లేదంటే కొవ్వు ఉందా, జంతువుల కొవ్వుతోటి తయారు చేసినటువంటి పదార్థాలు అందులో ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఎన్డీటీబీ చెప్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి నిజంగా వాళ్ళు క్లారిటీ కూడా అయితే ఇవ్వలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి వివాదం ఎందుకు తలెత్తింది, దీనిపైన ముఖ్యమంత్రి కాన్నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, అటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, అటు కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద నిజంగా ఇక్కడ తిరుపతి లడ్డుకు సంబంధించి మరి కావాలని చేసిండ్రా, లేదంటే వీళ్ళు కక్కుర్తి పడి తక్కువ నాణ్యత లేనటువంటి వస్తువులు సరఫరా చేయడం ద్వారా ఇట్లా చేసిండ్రా, లేకపోతే కావాలని చెప్పేసి తిరుమల ప్రతిష్టను దిగదార్చడానికి చేసిండ్రా, నిజంగా ఒకవేళ ఇది జరిగిందా జరగలేదా, ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది ప్రజల్లో. కాకపోతే అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు 100% గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నెయ్యికి సంబంధించి, నెయ్యి కొనుగోలుకు సంబంధించి గతంలో కర్ణాటక నుంచి నందిని నెయ్యిని తీసుకొచ్చి, నందిని నెయ్యి అంటే పాల ఉత్పత్తుల నుంచి నెయ్యిని తీసుకొచ్చి అది ఇక్కడ లడ్డూ తయారీలో వాడేవాళ్ళు. అయితే ఆ నందినిని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఏఆర్ అని చెప్పేసి చెప్పి ఇంకొక కంపెనీ ముందుకొచ్చి మేము తక్కువ ధరకే నెయ్యిని సరఫరా చేస్తామని చెప్పేసి ముందుకొచ్చింది. అయితే శ్రీవారికి అంటే శ్రీనివాసునికి, శ్రీ వెంకటేశ్వరునికి ఏదైతే అభిషేకం చేస్తారో అందులో నెయ్యి కలిపి అభిషేకం చేసే దాంట్లో 1600 రూపాయల కిలో నెయ్యి ఉంటుందంట. అయితే వీళ్ళు కోడ్ చేసినటువంటి కోడ్ ఎంత అంటే, లడ్డూలకు సంబంధించినటువంటి కోడ్ చేసిన దాంట్లో కేవలం 320 రూపాయలకు మాత్రమే మేము ఆ నెయ్యిని, కిలో నెయ్యిని ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కనీసం మామూలుగా నూనెలు కూడా వస్తలేవు. మరి నూనెలు కూడా రానటువంటి పరిస్థితుల్లో నెయ్యి 300 రూపాయలకు సాధ్యమవుతుందా? ఒకవేళ 320 రూపాయలకు సాధ్యమైతే మరి అందులో ఉన్నటువంటి నెయ్యి నిజంగా ఆవు నెయ్యేనా, లేకపోతే ఇంకేమైనా కల్తీ జరుగుతుందా? కల్తీ జరిగితే ఆ కల్తీలో మళ్ళీ మామూలు విషయం ఏమైనా ఉన్నదా, లేకపోతే చెట్లు చేమలు భీమలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు ఉన్నటువంటిది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఒకవేళ అందులో కనుక ఆవు కొవ్వు ఉందని చెప్పేసి, పంది కొవ్వు ఉందని చెప్పేసి, చేప నూనె ఉందని చెప్పేసి, నిజంగా అంటే చాలామంది కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు కనీసం అసలు యాక్చువల్గా అంటే వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు అంటే అసలు యాక్చువల్గా బ్రాహ్మణులని కాదు, మిగతా వాళ్ళ సమాజానికి ఎవ్వరికీ కూడా అందులో ప్యూర్ వెజిటేరియన్స్గా ఉంటారు, తర్వాత చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి శ్రీవారికి సంబంధించి, శ్రీనివాసునికి సంబంధించి, శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించి ఇటువంటి అపచారం కావాలని చేసిండ్రా, లేకపోతే నిజంగా జరగకుండానే ప్రచారం చేస్తుర్రా అంటే మొత్తం మీద అది మొత్తం కూడా క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది. అక్కడ టీటీడీ ఈవో, ఇప్పుడున్నటువంటి ఈవో చెప్తా ఉన్నాడు 100% గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల కావాలని చెప్పేసి అంటే ఇది అందులో మాత్రం కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి మాటను ఆయన చెప్తా ఉన్నాడు. ఇక తర్వాత ఆనం వెంకటరమణారెడ్డి ఆయన చెప్తా ఉన్నాడు 1000% అందులో కొవ్వు అంటే ఆవు కొవ్వు, తర్వాత పంది కొవ్వు, చేప నూనెలు కలిసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి అంశంగా, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశం, తర్వాత తీవ్రమైనటువంటి చర్య. ఎందుకంటే అక్కడ శ్రీవారికి అంటే శ్రీ వెంకటేశ్వరుడు నిజంగా పరమ పవిత్రంగా హిందువులు ఆరాధిస్తారు. అంటే భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రీ వెంకటేశ్వరుని ఆరాధిస్తారు. అటువంటి మరి శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆయన దగ్గర అమ్ముతున్నటువంటి లడ్డూలో మరి ఇటువంటివి వస్తున్నాయి అనేటువంటి విషయం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అంటే అసలు యాక్చువల్గా ఆ లడ్డూలో నెయ్యి ఉందా, లేదంటే నిజంగా కొవ్వు ఉండి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయం పైన ప్రత్యేకంగా దిశ ఒక ఎడిషన్ వేసింది. దాన్ని మనం ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఏం జరుగుతూ ఉంది, అసలు మరి కాంట్రాక్టర్లు కక్కుర్తి పడి
కావాలని చెప్పేసి ఇట్లా చేసిండ్రా లేకపోతే వాళ్ళు డబ్బుల కోసం ఇట్లా చేసిండ్రా ఆ విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చదివిన తర్వాత పంతులు కూడా ఉన్నాడు, పంతులు కూడా ఆయనతో కూడా అర్చకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అపచారమా కుంభకోణమా? లడ్డు ప్రసాదంలో కల్తీపై అనుమానాలు. కిలో నెయ్యిలో జంతు కొవ్వుల ఆనవాళ్ళ కలకలం. కిలో నెయ్యి 400 లోపే ఎలా సాధ్యం? టీటీడీ అధికారులకు సందేహం రాలేదా? చూడరు ఎట్లుందో లెక్క. విషయం ఎలా వెలుగు చూసింది, ఎట్లా అయింది, ఏం కథ అయింది, అసలు ఇంట్లో జంతువుల కలవరాలు ఏంటిది, తర్వాత ఇది అంత పరిస్థితి అంత ఏంది, ఇది దారుణమైనటువంటి పరిస్థితికి దారితీస్తూ ఉన్నది. అయితే ఏంటి ఈ విషయం పైన మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. తిరుపతి లడ్డు నిజంగా కూడా అందరూ అంటే ఎవరైనా అంటే తిరుపతికి వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రసాదంగా వాళ్ళు తీసుకోవడంతో పాటు అంటే ఎక్కువ లడ్డులు కావాలంటే డిమాండ్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకోవడంతో పాటు అంటే పవిత్రంగా భావిస్తారు, పవిత్రంగా భావించడం ఒకటైతే తర్వాత చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది అనేటువంటిది కూడా తిరుపతి లడ్డుకు ఉన్నటువంటి పేరు. తర్వాత అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా తిరుపతి లడ్డుకు పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి. అటువంటి లడ్డు విషయంలో ఇటువంటి వివాదం రావడం, దానిపైన ప్రత్యేకంగా చర్చ జరుగుతూ ఉంది. ఆలయానికి వివిధ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ఈవో శ్యామలరావు భేటీ అయిన సందర్భంలో ఆవు నెయ్యి కిలో ఎంత ఇస్తున్నారు అనే చర్చ వచ్చింది. కాంట్రాక్టర్లు కిలో నెయ్యి 320 నుంచి 424 మధ్య సరఫరా చేస్తున్నట్లు తెలియడంతో అయితే చేస్తున్నారు అనడంతో ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం ఎలా సాధ్యమని సమావేశంలో ప్రశ్నలు తలెత్తాయి. వెంటనే ఆయన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్లను గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో ఉన్న జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కు జూలై 6వ తేదీన తర్వాత జూలై 12వ తేదీన మరో 2 ట్యాంకర్ల శాంపిళ్లను పంపారు. వారి నుంచి వచ్చిన నివేదికల్లో నెయ్యి సరఫరా చేస్తున్న 5 సంస్థల్లో ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ప్రమాణాలు పాటించలేదని, వారు సరఫరా చేస్తున్న నెయ్యిలో జంతువుల కొవ్వును కలిసినట్లు నివేదిక వచ్చింది. ఆ రోజు నుంచి ఈ విషయమై అంతర్గతంగా విచారణ కొనసాగుతూనే ఉన్నది. నాణ్యత ప్రమాణాలు లేవని తేలడంతో వెంటనే ఆ సంస్థ టెండర్లకు కూడా టీటీడీ రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేశారన్నది భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంత ల్యాబ్ లేకపోవడంతో సరఫరాదారులు నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించే అవకాశమే లేకుండా పోయింది. అయితే సరిగ్గా ఈ అంశమే సరఫరాదారులకు వరంగా మారింది. అయితే తాజాగా ఈ అంశంపై మరో ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం నాణ్యమైన లడ్డు భక్తులకు అందుతుందని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అడల్టరీ ల్యాబ్ టెస్ట్ ఎక్విప్మెంట్ను విరాళంగా ఇచ్చేందుకు ఎన్డీడీబీ ముందుకొచ్చిందని తెలిపారు. ఈ మేరకు విదేశాల నుంచి సంబంధిత యంత్రాలు రావాల్సి ఉందని చెప్పేసి కూడా ఆయన ఈవో చెప్పిండు. అయితే ఏం జరిగిందంట అంటే అసలు యాక్చువల్గా ఏది ఇట్లా బయటకు ఎందుకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది, తర్వాత ఇంత ఎందుకు డౌట్ వచ్చింది, అసలు ఆ లడ్డుకు సంబంధించినటువంటి విషయంలో నెయ్యి కలుపుతున్నారా ఇంకేం కలుపుతున్నారా అనేటువంటి డౌట్ ఎందుకు వచ్చిందంటే ఎంతకు వస్తుందయ్యా నెయ్యి, ఆవు నెయ్యి ఎంతకు వస్తుంది అంటే శ్యామలరావు అడిగిండట. అడిగితే 320 నుంచి 424 రూపాయలు సార్ అన్నారంట. అరే అట్టెట్లయితుంది, అంత తక్కువ ధరకు రాదు కదా. నెయ్యి చాలా క్వాలిటీ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు పాలే ఉత్పత్తి తక్కువగా ఉన్నది. అయితే ఈ పాల ఉత్పత్తి క్వాలిటీ నెయ్యి ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆవు నెయ్యి మళ్ళీ అంతా కూడా దొరకాలంటేనే కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితులు సాధ్యమవుతుంది అని చెప్పేసి అనుకుంటే ఎక్కడ కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే మామూలు నూనెలే 300 రూపాయల దాకా ఉంటున్నాయి. అయితే గానుగు నూనె ఇప్పుడు ఉంటాయి కదా, అవి ఇప్పుడు 300 కాదు 500 రూపాయలు కూడా ఉంటున్నాయి. అంటే నూనెలకే ఇంత రేటు ఉన్నప్పుడు నెయ్యి అటువంటి పరిస్థితులు రాదు అని చెప్పేసి ఆయన ఏం చేసిండట, ఆ ట్యాంకర్లు ఉంటాయి కదా, ఆ నెయ్యి ట్యాంకర్లు వచ్చినటువంటి ట్యాంకర్లను అక్కడ గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీ అక్కడ ల్యాబ్కి పంపించిండట. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించిన తర్వాత అక్కడ పరిశోధన అంటే వాళ్ళు దాన్ని పరీక్ష చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఆర్ అనేటువంటి ఏదైతే కంపెనీ అంటే ఒప్పందం చేసుకుందో వాళ్ళు పంపినటువంటి నెయ్యిలో కల్తీ ఉన్నట్టుగా, వాళ్ళకి పంపినటువంటి నెయ్యిలో అక్కడ ఆవు కొవ్వు తర్వాత అంటే జంతువుల కొవ్వు ఉన్నట్టుగా వాళ్ళు తేలినట్టుగా చెప్తా ఉన్నారు.
అయితే మొత్తం మీద ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య, దురదృష్టకరం అని అనలేము. ఇది మానవ తప్పిదం. ఇది అంటే తెలిసి చేసినటువంటి చర్య కాబట్టి దీనిపైన ఎటువంటి మనోభావాలతో దెబ్బతీసే విషయం పైన చూద్దాం. అసలు ఇంకా ఏం జరుగుతుంది అసలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా తిరుమల ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఆలయంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే జరుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారిపై భక్తులకు ఎంత విశ్వాసమో లడ్డు ప్రసాదంపై అంతే ప్రీతి. నోరూరించే రుచి మాత్రమే కాదు, అందులోని వాడే పదార్థాలు, వాటి కొలతలు అన్ని ప్రత్యేకమే. దశాబ్దాలుగా ఆ లడ్డు పరిణామం మారుతున్నదే తప్ప రుచి మారదని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని దెబ్బతీయడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము స్వామివారం ప్రసాదంగా కళ్ళకద్దుకొని ఎంతో ఇష్టంతోనే తినే లడ్డులో జంతు కొవ్వులు కలిశాయన్న నివేదికలు భక్తులను ఉలిక్కిపడేలా చేశాయి. స్వామివారి సేవలో వీసమెత్తు తేడా రాకుండా చూడాల్సిన టీటీడీ బోర్డు స్వామివారికి నైవేద్యంగా ఇచ్చే లడ్డు కల్తీ అవుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నదని భక్తులు నిలదీస్తున్నారు. వైసీపీ హయాంలో లడ్డు తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. లడ్డు కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ CALF ల్యాబ్ కూడా నిర్ధారించడం తిరుమలలోనే కాదు యావత్ దేశంలోనే కలకలం సృష్టించింది. ఈ ఏడాది జూలైలో లడ్డును ల్యాబ్కు పంపగా అదే నెల 17న నివేదిక వచ్చిందని, అందులో ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ, బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కలిసాయని తేలడంతో భక్తులు మండిపడుతున్నారు. అసలు తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ స్కామా, అనుకోకుండా జరిగిన అపచారమా, స్వామివారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా చోటు చేసుకున్న ఈ ఘటనలపై సమగ్ర కథనం. అంటే ఒక హిందూ భక్తుల నుంచి ఒక క్వశ్చన్ వస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవాలయాలపైనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారని ఒక విమర్శలు మాత్రం వస్తుంది. అది ఎంతవరకు ముందుకెళ్తుందో. గతంలో కూడా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండలను 2 కొండలకు కుంచాలనేటువంటి, అంటే తగ్గించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉండే. ఆ ప్రతిపాదన ద్వారా కూడా అంటే మొత్తం మీద ఇక్కడ తిరుమలలో అంటే అన్యమత ప్రచారంకి తెరలేపిండ్రు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉండే. దాన్ని కూడా అరికట్టడం జరిగింది. ఆ తర్వాత 7 కొండలు 2 కొండలుగా మార్చాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి భావించినట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈ లడ్డు విషయంలో కూడా ఇటువంటి వివాదాలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఏపీకే పరిమితం కాకుండా ఇక్కడ తెలంగాణతో పాటు అటు పక్కకున్నటువంటి తమిళనాడులో, అంటే తమిళనాడు నుంచి యాక్చువల్గా ఆంధ్ర తమిళనాడు కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే అప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అప్పుడు ఏపీకి అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు ఏది అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డప్పుడు ఏది తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీకి వచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి భక్తులు అంటే దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచవ్యాప్తంగా తమిళ భక్తులు అన్ని రకాలుగా భక్తులు అందరూ కూడా వస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి భక్తులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పూర్తి విశ్వాసం ఉన్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అక్కడ వెలిసిందంటే స్వయంభుగా వెలిసిండనేటువంటి ఒక నమ్మకం ఉన్నది హిందువుల్లో. అటువంటి దైవానికి సంబంధించి ఇటువంటి అంటే జరగడం మాత్రం నిజంగా దురదృష్టకరం. నిజంగా ఒకవేళ ఇది కావాలని ప్రచారం చేస్తున్నారా లేకపోతే నిజంగా అట్లా జరిగిందా అనేటువంటి అనుమానాలు మాత్రం రేకెత్తుతూ ఉన్నాయి. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మాత్రం అది జరిగింది అనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూడాలి దానికి సంబంధించి. ఇక తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో ఉన్న విలువలు, ఉండాల్సిన విలువలు, ఎస్ వాల్యూ అంటారు కదా, ఎస్ వాల్యూ ఎంత ఉండాలి, ఎంత ఉన్నదో చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ వాల్యూ 86.62% ఉండాలి. ఉండాల్సిన మోతాదు ఉన్నది. ఉండాల్సిన మోతాదు ఎంత ఉండాలి? 98.05 నుంచి 101.95 నుంచి ఉండాలంట. అసలు యాక్చువల్గా ఎస్ వాల్యూ 2 ఎంత ఉండాలంట? 106.89 ఉండాలంట. ఇక 99.42 నుంచి 100.58 వరకు మోతాదు ఉండాల్సిన మోతాదు ఇది ప్రజెంట్ ఉన్నది. అది ఓకే. 22.43 ఉండాలి. కేవలం 22.43 ఉన్నది. కాకపోతే ఉండాల్సిన మోతాదు మాత్రం 95.90 నుంచి 104.10 అంటే చాలా వరకు వ్యత్యాసం ఉన్నది ఇక్కడ. ఎస్. ఇక 4వ విషయంలో
117.42% ఉన్నది. ఇక్కడ ఉండాల్సింది ఎంత 97.96 నుంచి 102.04 వరకు ఉండాలి. ఇక 19.72 ఉంది. ఉండాల్సింది ఎంత 95.68 నుంచి 104.32%. దాదాపు 80-90% మొత్తం కూడా తేడా వస్తూ ఉంది ఎక్కడికక్కడ. మరి అది చూడాలి. సార్ సార్ ఈ ఏఆర్ డైరీనే కలిపింది కదా, ఏఆర్ డైరీ వివరణ ఏమిచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలపై ఏఆర్ డైరీ స్పందించింది. నాణ్యత నిర్ధారణ పరీక్షల తర్వాతే టీటీడీకి నెయ్యిని సరఫరా చేశామని తెలిపింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ నాణ్యత లోపం లేదని స్పష్టం చేసింది. జూన్ జూలై నెలల్లోనే నెయ్యి సరఫరా చేశామన్న ఏఆర్ డైరీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేయడం లేదని పేర్కొన్నది. దీంతో డమేల్ అయిపోతుంది ఏఆర్ డైరీ సంబంధించింది. అయితే మండిపడుతున్న అర్చకులు అయితే అసలు యాక్చువల్గా ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఉంటారు అక్కడ. ఆయన ఏమంటున్నా చూద్దాం. గతంలో ఎన్నోసార్లు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై టీటీడీ చైర్మన్తో పాటు ఈవో దృష్టికి తీసుకెళ్లానని, కానీ ఎలాంటి ప్రయోజనం లేదని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారు లేరన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాలలో వినియోగించడం దారుణమైన అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందన్నారు. అయితే తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయోధ్య రామ మందిరం ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ డిమాండ్ చేశారు. చేప నూనె, జంతువుల కొవ్వు తిరుమల లడ్డూల తయారీలో కలిసినట్లు నివేదికల్లో రావడం సనాతన ధర్మంపై జరిగిన కుట్ర అని ఆరోపించారు. ఈ కుట్ర దేశం లోపల జరిగిందా, బయట శక్తులు ఏమైనా ఉన్నాయా అన్నది తేల్చాల్సిందని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో పశువుల కలేబరాలు అంటే నూనె వాడి అపవిత్రం చేయడం సహించరాని విషయమని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. అయితే లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిపుణులతో కమిటీ వేసి నిజ నిజాలు తేల్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసిండు. అయితే ఆలయ అర్చకులు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. స్వామి రండి ఒకసారి. ఓకే ఓకే ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు మనతో ఉన్నారు. చెప్పండి. ఎట్లా చూస్తారండి హిందువుల పైన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మనం మీ వారు ఇందాక చెప్పినట్లుగా తమిళనాడు కానివ్వండి, అటు కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా మనం చాలా భక్తులు కాకుండా భారతదేశం యావత్ ప్రపంచం నుంచి అక్కడికి వస్తుంటారు. అది అలాంటి ఒక చోట్లో ఇంత అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న మాజీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఒక అన్యాయమే అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే భగవంతుడికి నైవేద్యాన్ని మనం చాలా పవిత్రంగా సమర్పిస్తాం. అలాంటి నైవేద్యంలో కల్తీ జరుగుతుంది. పంది మాంసం, పంది కొవ్వు కానీ ఈ కొవ్వు కానీ జరుగుతుందని మీ ఇంతకు చాలా విషయాలు చెప్పారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఇది చాలా హిందువుల మనోభావాలను చాలా దెబ్బతీస్తున్నారనమాట. ఇది యావత్ ప్రపంచమంతా జరుగుతుంది. ఎందుకు అంటే అంత పవిత్రమైన స్థలంలో వారి ఇందాక చెప్పాం 7 కొండల్ని ఇంతకుముందు 2 కొండలుగా మార్చాలని చూశారు. కాబట్టి ఇది ఒక కుట్రగా నేను భావిస్తున్నాను. ఇది ఎందుకంటే అది ఒక వైష్ణవ ఆలయం అనమాట. కాబట్టి ఆ వైష్ణవ సంబంధించిన శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు కానీ అలాంటి మహానుభావాన్ని కూర్చొని ఇంతకుముందు 1000 కాళ్ళ మంటపం అక్కడ కూల్చేశారు. దాని గురించి కూడా ఏదైతే కోర్టు డిసిషన్ ఇచ్చింది అక్కడ మళ్ళీ కట్టాలని, కానీ దాన్ని అక్కడ కట్టకుండా దాన్ని ప్రాంగణాన్ని పెద్దగా చేశారు. అది ఒక భగవంతుడు ఆలయం అంటే అది భగవంతుడు ఒక అంగం అనమాట. మనకున్న అంగంలో ఒక చేయి తీసేస్తే ఎట్లానో ఆ భగవంతుడికి ఉన్న అంగం ఎక్కడైతే ఇంతకుముందు ఆలయం నుంచి బయటకు వస్తే రైట్ సైడ్లో ఏదైతే లడ్డూలు అక్కడ వితరణ చేసేవాళ్ళు అలాంటి మంటపాన్ని తీసేశారు. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ ఈరోజు పడిపోవడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు పవన్ గారు కానివ్వండి, వీళ్ళు ఆ శ్రద్ధాభక్తితోని అక్కడ ఒక ఉన్న గురువులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆలయం గురించి మనకు తెలియదు, మనం ఏదో వెళ్తాము వస్తాము భగవంతుని ప్రార్థిస్తాము, కానీ మహానుభావులు శ్రీ 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 త్రిదండి ఆ వైష్ణవ ఆలయ సంబంధించిన వారు కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏమి చేయాలి, భగవంతుడికి ఎప్పుడు ఆ దర్శనం ఇవ్వాలి, ఎప్పుడు నైవేద్యం ఎప్పుడు పడుకోబెట్టాలి, ఇవన్నీ ఆలయ అర్చకులకు తెలుసండి. అలాంటి వాళ్ళని అడగకుండా వీళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారంటే కేవలం అక్కడ ఉన్న కమిటీలో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ స్వార్థం అండి. టికెట్కు 5,000 పెంచాయి, 10,000 పెంచాయి, దీన్ని తగ్గించాయి. ఇదేంటంటే ఇది
భగవంతుడి దర్శనం వ్యాపారం అందరికీ చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నారు. ఇంకొకటి వ్యాపారం అంటే గుర్తుకొచ్చింది. నార్మల్ గా హిందూ టెంపుల్ల దగ్గర హిందువులకు సంబంధించిన భక్తులే ఉండాలి, హిందూ ఉద్యోగులు ఉండాలి. కానీ అన్య మతస్థులు ఉండడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉండదని ఒక ఆరోపణలు వస్తా ఉంది. ఎట్లా చూస్తారు? అన్యమతస్థులు ఉన్నారు కాబట్టి ఈ దేశానికి ఈ రోజు ఈ దౌర్భాగ్యం పట్టిందండి. తిరుపతి దేవస్థానం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకటే రెండు అనే కాదు, ఎన్ని ఆలయాలు ఉన్నాయో కూడా ఆలయాలు ఈరోజు ముస్లిమ్స్ కానీ అటు క్రిస్టియన్స్ కానీ వాళ్ళు చొరబడి మన ధర్మం ప్రచారం జరగట్లేదండి. ఎందుకు జరగట్లేదు అంటే సరైన వ్యక్తులు అక్కడ లేకపోవడం వల్ల, దానికి అవగాహన లేకపోవడం వల్ల అన్నమాట. ఈరోజు హిందూ ధర్మం పట్ల ఏదైతే జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నాయో దాన్ని తీవ్రంగా ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడుగా నా పేరు బైలూరు యోగేష్ బాబు తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను భాగ్యనగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశానండి. ఇందాక వారు చెప్పారు టెండర్లో 300 రూపాయల నుంచి 400 వరకు. ఒక నెయ్యి తయారవ్వాలంటే 30 లీటర్ ఆవు పాలు కావాలండి. 4000 రూపాయలు 1 లీటర్ అమ్ముతున్నారండి. ఎమరాల్డ్స్ విజయరామ్ గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, ఆ భగవంతుడికి నైవేద్యం ఏదైతే ఉందో అది ఆర్గానిక్గా పండించిన దాంతోనే మనం నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే ఆహారము వ్యవహారం చాలా ఇంపార్టెంట్. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అంటుంది భగవద్గీత. భగవంతుడు వైశ్వానర రూపంలో మనలో ఉన్నాడు అనమాట. కానీ మన ముఖం మనకు కనబడదు కాబట్టి ఒక అద్దంలో చూసుకుంటాం. ఆ భగవంతుడిని ఆధారంగా చేసుకొని బతికే వాళ్ళం భారతీయులు అనమాట. భారతీయులకు తల్లి బడి గుడి ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ రోజుల్లో మాల్స్ ఎక్కడ పెద్దగా లేవండి, గుళ్ళు చాలా చాలా పెద్దగా కట్టారు. అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. లోక సమస్త సుఖినో భవంతు వాళ్ళు అనేవాళ్ళం మనం. సర్వేజన సుఖినో భవంతు అనేవాళ్ళం. అందరి మేలు కోరుకునేవాళ్ళం. కాబట్టి ఆ ప్రపంచ శాంతిగా ఉండాలంటే ఈ గుళ్ళు ఈ ఆలయాలు ఏదైతే జరుగుతున్నాయో అది పెద్ద గురువులను అడిగి ఏదైతే మహానుభావులకు తెలుసు అలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలండి. ఇంటర్వ్యూకి అలాంటి వాళ్ళని పిలిచి అడగాలి. ఏమి తెలియని వాళ్ళని తీసుకెళ్ళి మన పట్టాభిషేకం చేస్తే ఏం తెలుస్తుందండి? గాడిదని తీసుకెళ్లి కూర్చోబెట్టినట్లు ఉందన్నమాట. కనకపు సింహాసనం. అందుకే ఏదైనా కూడా మన శాస్త్రం చాలా గొప్పది చాలా. ఎందుకంటే 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే వచ్చినప్పుడు భారతదేశంలో అడుక్కునేవాడు లేడండి. ఈ దేశంలో వ్యభిచారం లేదండి, ఈ దేశంలో దొంగతనాలు లేవండి. ఈ దేశంలో ఒకటి ఉండేదండి, గురు పరంపర ఉండేది. అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లు ఉండేయండి, 7,32,000 గురుకులాలు ఉండేవి. అందుకే ఆ గురువులను అడగాలి. ఏదైనా కూడా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలండి. ఏదైనా కూడా జ్ఞానం ఇంపార్టెంట్ అనమాట. భారతీయులు అన్నారు భా అంటే ప్రకాశం అండి, రత అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నాడు, జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నాం. డబ్బుకు ఆశించే వాళ్ళం కాదండి మనం అందరం మేలు కోరుకోలే వాళ్ళం. కాబట్టి ఆ గురు పరంపర మళ్ళీ రావాలి ఈ దేశంలో. ఆ గురువులను అడిగి తెలుసుకోవాలి. ఆ భగవంతుడికి ఏదైతే జరగాలో అవన్నీ చాలా శాస్త్రోక్తంగా జరగాలి. పండితులు చాలామంది ఉన్నారు, తిరుమలలో ఉన్నారు, యావత్ ప్రపంచంలో ఉన్నారు. ఆ మహా తెలిసిన పండితులను కూర్చోబెట్టి సభ పెట్టి ఏమి చేస్తే ఈ దేశానికి మంచిది. ఎందుకంటే ఒక్క తిరుమల మారితే యావత్ ప్రపంచం మారుతుందండి. అక్కడ అంత డబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు వాళ్ళ శ్రద్ధ బట్టి వాళ్ళు డబ్బుని సమర్పిస్తున్నారు. దేనికోసము? ఉన్నవాళ్ళు ఇస్తారు, లేని వాడికి ఇంత పెట్టగలగాలి. భారతదేశం అంత డబ్బులు వచ్చినా కూడా తిరుమలకి అంత డబ్బులు వచ్చినా కూడా మళ్ళీ హిందువుల కోసం ఖర్చు పెడతా ఉన్నారా వాళ్ళు? హిందువుల కోసం తక్కువ ఖర్చు పెడుతున్నారంటే నేను లాస్ట్ టైం విన్నానండి. ఏదైతే మసీదులు ఉన్నాయో అక్కడ ఉన్న మౌలాల్లో కానివ్వండి, చర్చిలో ఉన్న ఫాదర్స్ కానీ అక్కడి నుంచి డబ్బులు సరఫరా అవుతున్నాయని వింటున్నాను. కాబట్టి ప్రతి విషయంలో ఇప్పుడున్న గవర్నమెంట్ దాని మీద ఏదైతే యాక్షన్ తీసుకోవాలి. డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ప్రతి శ్రద్ధా భక్తితో ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మేము పాదయాత్ర చేసుకుంటూ ఎందుకు వెళ్ళాము అంటే ప్రపంచంలో ఆవు ఇంపార్టెంట్ అండి. ఒక అమ్మ తర్వాత ఆవు ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు ఆవులు కనబడలేదు. మీరు ఇందాక చెప్పారు నంది ఏదైతే కర్ణాటకలో నంది డైరీ ఉంది అక్కడ నుంచి నందిని ఆ డైరీ కూడా నేను వెళ్ళానండి. అక్కడ అన్ని పాలు వస్తాయండి. కానీ కర్ణాటకలో దేశీయ ఆవులు లేవండి, అన్ని జెర్సీ ఆవులు ఉన్నాయండి. అది పాలు కాదండి. ఏదైతే దేశీయ ఆవు ఉందో దానికి ఏదైతే మూపురం ఉంటుందో అదే ఆవు, అది సూర్యనాడి అంటున్నారు. కాబట్టి ఆవులో బంగారం దానికి గోల్డ్ కలర్లో రావాలి. అందుకే అది ఆవు నెయ్యి తయారవ్వాలి అంటే అది చాలా కాస్ట్లీ పడుతుంది. 350 రూపాయలు సినిమా వెళ్తే టికెట్ రావట్లేదండి. పిజ్జా బర్గర్లు తింటుంటే రావట్లేదండి 350 రూపాయలకు. అలాంటిది 350 రూపాయలకు వాడు నెయ్యి ఇస్తున్నాడు అంటే, కిలో నెయ్యి ఇస్తున్నాడు అంటే ఇది చాలా అన్యాయం జరుగుతుంది. ఇది దేవుడికి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే భగవంతుడు మనకు ఆధారం అండి. ఒక పూలమాలకి ఒక దారం ఎట్లా ఆధారము, యావత్ ప్రపంచం అందరూ బాగుండాలి. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు కోరుకునేవాళ్ళు కాబట్టి అందరూ బాగుండాలి అంటే ఆ భగవంతుడికి ఏదైతే జరుగుతుందో అది చాలా
క్రమబద్ధంగా జరగాలి. ఆలయం ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు మనకు కూడా నిద్ర వ్యవస్థ ఎట్లా ఉందో భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో బతికేవాళ్ళం. భగవంతుడిని నమ్ముకోండి అన్నారండి ఎక్కడైనా, భగవంతుడిని నమ్ముకోండి అని చెప్పారండి. చెప్పులు ఏసీ రూమ్లో పెట్టి అమ్ముతున్నారండి, భగవంతుడిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. అది కాదండి భారతీయం. అందుకే జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. అందరూ డబ్బా బాల్ దాగి డబ్బు డబ్బు అంటున్నారండి. డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, మనకు ధర్మం ఇంపార్టెంట్ అనమాట. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చలేచో సంసారో ధర్మో ఏకో నిశ్చల అన్నాడు చాణక్యుడు. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట. చలా ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేది. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే, ఈ ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా శాశ్వతం కాదంట. చలే చలేచో సంసారో, సంసారం కూడా శాశ్వతం కాదంట. ధర్మో ఏకో నిశ్చల అంటాడు. కాబట్టి ఆ గుడిలో ఏదంటే ఆ ధర్మం పట్ల, ధర్మం గురించి చెప్పేవాళ్ళు కావాలి. ఏదో గుడికి వెళ్ళాము, తీర్థం తీసుకున్నాం, షటగోపురం పెట్టాం, మనం ఏదో గోత్రం చెప్పామనేది కాదు. అది అవసరమైన కాదని అనట్లేదు. దాంతో పాటు గుడికి ఎందుకు వెళ్ళాలి మనం, గుడి ఎందుకు మనకు, వాట్ ఈస్ ద రీజన్? పూజ చేస్తే ఏం లాభం చాలా మందికి తెలియదండి. తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు స్వామి. వాస్తవంగా ఇప్పుడు మనము తిరుమలకు వెళ్ళినా కూడా ఇప్పుడు ఎక్కడైనా మంటపాల్లో కార్యక్రమం అయిపోతుంది. కమర్షియలైజ్ తగ్గించాలి అంటే తెలిసిన వాళ్ళని తెలుసుకోవాలని, అడిగి తెలుసుకోవాలి. గుళ్ళు ఎందుకు? చిన్నజీయ స్వామి వారు దాని విషయంలో చాలా పోరాటం చేశారు. అయినా కూడా కోర్టు డిసిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు తిరుమలలో 1000 కాల మంటపం ఎందుకు కడగట్లు? మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కట్టాలి కదా. ఏ ప్రభుత్వమైనా ఒకటే అండి, అక్కడ ఉన్న వాళ్ళకి శ్రద్ధాభక్తి, ఆ దేవుడి పట్ల శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళని ఆ కమిటీలో పెట్టాలండి. లేకున్న వాళ్ళ ఎవరికైతే శ్రద్ధాభక్తి లేదో అలాంటి వాళ్ళని ఆ కమిటీలో నుంచి తీసేయాలి, మంచి వాళ్ళని పెట్టాలి. మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట. కానీ చెడు ఊరంతా చెప్తున్నారు కానీ ఈరోజు మంచి గురించి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి మీ ఛానల్ ద్వారా ఇంత మంచి కార్యక్రమం 10 మందికి వెళ్ళాలని మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చాలా చాలా సంతోషం. ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన నుంచి అంటే పర్ఫెక్ట్ గా అనాలిసిస్, అంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వస్తే అనాలిసిస్ వస్తుంది. ఇక తిరుపతి లడ్డుకు పేటెంట్ ఉన్నది. అంటే యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా కొన్ని పేటెంట్లు తీసుకుంటారు, అమెరికా కానీ తర్వాత ఇంకా కొన్ని దేశాలు కానీ. అంటే ఏ వస్తువుకు ఏ దేశాలకు ఎవరికి పేటెంట్ ఉంటాయని చెప్పేసి ఆ పేటెంట్ హక్కులకు సంబంధించి తిరుపతి లడ్డుకు ప్రత్యేకమైనటువంటి పేటెంట్ కూడా ఉన్నది. అటువంటి పేటెంట్ ఉన్నటువంటి లడ్డుకు సంబంధించి ఇట్లా జరగడం మాత్రం దురదృష్టకరం, దుర్మార్గం. తిరుపతి లడ్డుకు భౌగోళిక కాపీరైట్ అంటే పేటెంట్ హక్కు కూడా లభించింది. దీని వలన తిరుమలలో తయారయ్యే లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. దీనివల్ల ఇలాంటి లడ్డులను తయారు చేయడానికి కానీ దాని మీద పేరును వినియోగించుకునేందుకు కానీ ఇతరులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఈ భౌగోళిక హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నైలోని కార్యాలయంలో దరఖాస్తు చేసింది. దానిని పరిశీలించిన కార్యాలయం భౌగోళిక కాపీరైట్ను నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్ జేఎల్ వర్మ టీటీడీ అధికారులకు అందజేసిండ్రు. అంటే కనీసం ఆ పేరు వాడడానికి కూడా ఒకవేళ వాడితే మీకు కేసులు అవుతా ఉంటాయి, వాళ్ళకే పేటెంట్ హక్కు ఉంది కాబట్టి. మరి ల్యాబ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది. ఈ ల్యాబ్ గుజరాత్లోని ఆనంద్లో ఉంది. జూలై 8న శాంపిల్స్ని ల్యాబ్కు పంపించగా జూలై 17న ఎస్డిడిపి సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. తిరుమలలో ఉపయోగించిన నెయ్యికి సంబంధించిన ఈ ల్యాబ్ పంపించిన టెస్ట్ రిపోర్ట్లో నెయ్యి కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ వాల్యూ 95.68 నుంచి 104.32 మధ్య ఉండగా ఒక శాంపిల్ నెయ్యి ఎస్ వాల్యూ కేవలం 19.72గా ఉంది. అదే ఏఆర్ అంట, రెండుగా వచ్చింది. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్సీడ్, లిన్సీడ్, గోధుమ జర్మ్, మొక్కజొన్న జర్మ్, పత్తి గింజలు, ఫిష్ ఆయిల్, కొబ్బరి, ఫామ్ కర్నల్, ఫ్యాట్, ఫామ్ ఆయిల్, బీఫ్ టాప్, లార్డ్ లాంటి పదార్థాలతో నెయ్యిని, నూనెలను కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్లో పేర్కొన్నది. ఈ జాబితాలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో లార్డ్ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. బీఫ్ టా అనేది గొడ్డు మాంసం నుంచి తయారు చేసే పదార్థం కాగా లార్డ్ అనేది పందులు, ఇతర జంతువుల
కొవ్వుల నుంచి తయారు చేసే పదార్థం కావడం భక్తులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇంత దారుణం చూడు అసలు యాక్చువల్గా. ఇక లడ్డూ ప్రసాదం చరిత్ర మనం ఒకసారి గమనిస్తే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్య ప్రియుడు అనే పేరుంది. అందుకే ఆయన పలు ప్రసాదాలను సమర్పిస్తారు. అయితే స్వామివారికి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకు ఉన్న ప్రాధాన్యత వేరు. స్వామివారికి ప్రియమైన నైవేద్యంగాను భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగాను లడ్డూ ప్రాచుర్యం పొందాయి. అయితే 1803 నుంచి శ్రీవారి ఆలయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. మొదట్లో ధర కూడా 8 అనాలే ఉండేది. అలా లడ్డూలు 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ప్రస్తుతం ఒక్కో లడ్డును 50 రూపాయలకు టీటీడీ విక్రయిస్తుంది. లడ్డు చరిత్ర. ఇక దిట్టం ఏముంది? శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం అంటే శ్రీవారి స్టోర్ నుంచి వస్తుందంట. స్టోర్ నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం ఒకసారి 5100 లడ్డూలు మాత్రమే తయారు చేయడానికి కావాల్సిన దిట్టాన్ని అనుసరిస్తారు. పద్ధతి ప్రకారం ఉంటుంది అన్నమాట. ఎంత కలపాలి, అందులో యాలకులు ఎంత కలపాలి, నెయ్యి ఎంత కలపాలి, తర్వాత అందులో ఏమేమి ఎంత కలపాలి అనేటువంటిది ఒక లెక్క ప్రకారం ఉంటుంది. దాన్ని దిట్టం అంటారు. ఇదే. ఇక కల్తీ నెయ్యి సరఫరాలో దోషి ఏఆర్. లడ్డూ ప్రసాదంలో నెలకు దాదాపుగా 42,000 కిలోల నెయ్యి వాడతారు. అంటే ఈ నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టు పొందిన 5 కంపెనీల్లో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ ఒకటి. ఆ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలోనే జంతు కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ టెస్టులో తేలింది. ఇది తమిళనాడులో ఉండగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి అత్యధికంగా నెయ్యి సరఫరా చేసింది. ఈ కంపెనీ బటర్ ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని నెయ్యిగా మార్చి ఆలయ పోటుకు సరఫరా చేసేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి 616 రూపాయలకు గాను రివర్స్ టెండర్లలో 424 రూపాయలకు మాత్రమే సరఫరా చేస్తామని ఆ కంపెనీ అంగీకరించింది. అంటే కేజీకి 190 రూపాయలకు పైగా తగ్గింపు ఇచ్చినట్లు టెండర్లు పొందిందన్నమాట. ఈ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదని, అతి తక్కువ ధరకు టెండర్లు తీసుకొని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2022లో టెండర్లలో రూపాయలు 414 రూపాయలకు కోట్ చేసి రివర్స్ టెండర్లలో 337 రూపాయలకు మాత్రమే దక్కించుకున్నట్లు రికార్డులో స్పష్టంగా ఉంది. అయితే దీంతో ఏఆర్ డైరీ చుట్టూ వివాదం అల్లుకుంది. మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల కోసం ప్రతిరోజు 60 కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సి ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్రంలోని గోశాలల నుంచి ₹1,00,000 వ్యయంతో కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆ నెయ్యి కేజీ 1,600 రూపాయల ధర ఉన్నప్పుడు లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యి 320 రూపాయలు మాత్రమే వాడుతున్నారట. 320 నుంచి 424 రూపాయల మధ్య ఎలా వస్తుందన్న అంశంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. 2021 మార్చి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L3గా నిలిచింది. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% మాత్రమే సప్లై చేసింది. ఇక యూపీకి చెందినటువంటి ప్రీమియర్ L1గా L2గా అల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి ఆల్ఫా కంపెనీ ఏమంది అసలు 420 రూపాయలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయంట. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ
టీటీడీపై నాడే ఆరోపణలు వెల్లువెత్తినాయి. ఇప్పుడు టీటీడీ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందువుల భక్తుల మీద హిందువుల మనోభావాలు పట్టించుకోవడం లేదు. ఈ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తూ క్రిస్టియన్గా వ్యవహరిస్తున్నారన్న ఒక ఆరోపణల నేపథ్యంలో మరి ఆల్ఫా కంపెనీ హిందువులదా కాదా అనేది కూడా ఆల్ఫా కంపెనీ ఏఆర్ కంపెనీ ఏంది అసలు యాక్చువల్గా వీళ్ళు ఇంత తక్కువకు అంత అంటే అసలు యాక్చువల్ 320 రూపాయల నుంచి 424 రూపాయలకు నెయ్యి ఎక్కడ కూడా లభించదు, అంత ఈజీగా ఉండదు లెక్క. కానీ ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేసేటువంటి నెయ్యికి సంబంధించి 1600 రూపాయలు చెల్లిస్తుంది గుజరాత్ నుంచి, లేకపోతే ఇంకో 100 రూపాయలు 200 రూపాయలు అట్లా ఏమైనా తగ్గితే ఓకే అంతవరకు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంత ఏమైనా అనుకుంటే అనుకోవచ్చు. కానీ మరీ 320 రూపాయలకే కిలో నెయ్యి 1600 ఎక్కడ 320 ఎక్కడ. ఒకసారి పోర్టు చూద్దాం. లడ్డు తయారీశాల తిరుమల ఆలయంలో వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసిని తల్లి వకులామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పానీయారాలు ఆలయంలో సంపంగి ప్రకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా ఇంత పవిత్రంగా చేస్తున్న తిరుమల పైన ఇంత పవిత్రంగా చేస్తున్న తిరుమల పైన ఎందుకు ఇంత వివాదం జరుగుతూ ఉంది? అసలు ఏం జరుగుతూ ఉంది? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల ఒకటే ఈ కోణంలో ఉందా? మరి శ్రీశైలం కానీ ఇంకా అనేక అన్నవరం ఉన్నది, మరి అక్కడ కూడా శాంపిల్స్ పంపించాల్సిన అవసరం మాత్రం ఉంది అని హిందూ భక్తుల ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ అంటే తిరుమల లడ్డూకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూకు సంబంధించి నిజంగా పవిత్రతను మరి దెబ్బతీస్తున్నారా? గత ప్రభుత్వం కావాలని ఏమైనా చేసిందా, లేకపోతే ఏమైనా కుట్రకోణం ఉన్నదా, లేదంటే కాదు అంటే ఒకవేళ లాభాల కోసం లేకపోతే లాభాపేక్షతోటి కల్తీ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిండ్రా, లేకపోతే కావాలని చేసి తిరుమల ప్రతిష్టని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసిందా అనేటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికి మాత్రం అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వులు మాత్రం అంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు, తర్వాత చేప నూనె ఇట్లా అంటే నిజంగా వినరానటువంటి మాటలు అవి. ఎందుకంటే అవి పవిత్రంగా భావిస్తుంటారు. తర్వాత అసలు యాక్చువల్గా కనీసం నాన్ వెజ్ కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ అంత పవిత్రంగా భావిస్తుంటారు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ లడ్డూలలోనే ఇటువంటి పదార్థాలు కలిపిరు అనేటువంటిది అందరినీ కూడా నిశ్చేష్టులుగా చేస్తూ ఉంది. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. తర్వాత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి అందరూ ఖండిస్తూ ఉన్నారు. నిజంగా ఒకవేళ అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను తెప్పించాలి, తర్వాత దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి ఒక డిమాండ్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లన్నింటిని పరిశీలించి 100% సిబిఐ ఎంక్వైరీ జరిపి తర్వాత నిజ నిర్ధారణ తేలిన తర్వాత 100% ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ అంతే కఠిన శిక్షలు విధించడంతో పాటు మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు చేపడతారనేటువంటి ఒక ప్రణాళికను కూడా రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇది తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి అంశం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.